హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. నా ఫేస్ అయితే చూడండి, హోల్స్ అయితే ఉంది. సో ఇది ఐస్ క్యూబ్ అన్నమాట. సో నేనైతే 5 అవర్స్ తర్వాత తీసాను. ఇందులో వాటర్ పోసాను. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కర్చీప్లో వేసుకోవాలి. ఒకటి సరిపోతుంది. సో ఇట్లా అయితే ఒకటి నేను కర్చీప్లో తీసుకున్నాను. చూడండి, ఐస్ క్యూబ్. సో డైరెక్ట్ మనము ఫేస్ మీద పెట్టద్దు. ఎందుకు అని అంటే, సో స్కిన్ కదా, సో స్మూత్గా ఉంటుంది కాబట్టి సో ఇట్లా చేసుకోవాలి. మంచిగా రఫ్ చేసుకోవాలి చక్కగా. సో ఒక కర్చీపులని కాదు, చున్నీ దాంట్లో దేంట్లోనైనా కానీ చక్కగా ఇట్లా మనము మసాజ్ లాగా ఇట్లా చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత హోల్స్, బ్లాక్ అంటే బంగు మచ్చలు అంటారు కదా, అలాంటివి పోతాయంట కాదు, నేను ఆల్రెడీ రోజు ట్రై చేస్తున్నాను. సో నా స్కిన్ అయితే ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి చాలా క్యూర్ అయిపోయింది. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో చక్కగా ఇట్లా చేసుకోవాలి. సో డైరెక్ట్ ఏది రాయకూడదు, సో ఫేస్ కాబట్టి జాగ్రత్తగా సో ఇలా అయితే అప్లై చేయండి. సో ఎన్నో నేను వాడాను నా ఫేస్కి, కానీ ఏది యూస్ఫుల్ అవ్వలేదు. సో ఇది అయితే నేను బాగా నాకు యూజ్ అవుతుంది. నేను ప్రతిరోజు ఇలా ట్రై చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది అయితే కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. చాలామంది ఇలా యూజ్ చేస్తారు. సో మీరు ట్రై చేయండి, ఓకేనా? చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో కేవలం ఈ ఐస్ క్యూబ్ తోటి అన్నమాట, ఓకేనా? సో ఈ వీడియో ఎలా అనిపించో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.